యేసుక్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, జకరియా 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోష గానము నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే సంతోష గానముతో మనము దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే మందిరంలో కూడా ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామంలో ఏకీభవిస్తూ వారి మధ్యన ఉంటారని చెప్తున్నారనమాట. చర్చి ఆరంభమైన వెంటనే దేవుని యొక్క దూతలు దేవుని మధ్యానికి వస్తారనమాట. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యన నేను నివాసం చేస్తానని దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుని మందిరానికి వెళ్ళడం రావడమనే కాకుండా ప్రతిరోజు కూడా కుటుంబంగా తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ప్రతి ఒక్కరు కూడా కూడుకొని అదేవిధంగా దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహిమపరచాలన్నమాట. ఏది మనము బాధలో ఉన్నప్పుడే దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు. కొంచెం సుఖం వస్తే దేవుడు కొంచెం ఆశీర్వదిస్తే చాలు, ఆ యొక్క పాటలు కానీ అదేవిధంగా కుటుంబ ప్రార్థన కానీ చేయరు. అదేవిధంగా ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, ప్రతి రోజు కూడా ప్రతి క్షణము కూడా దేవుణ్ణి మనము స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలని దేవుని వాక్యం ద్వారా చెప్పబడుతున్నది అనమాట. ఈ యొక్క సమయంలో మనం మరొక్కసారి చదువుకున్నట్లయితే, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషము గానము నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. సంతోష గానములతో మనం వచ్చి దేవుని స్తుతించి గణపరిచి మహిమపరిచిన వెంటనే దేవుడు మన మధ్యలో వచ్చి మనము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలకి దేవునికి చిత్తానుసారంగా మనకి జవాబిస్తారనమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కుటుంబంగా కలుసుకొని ప్రతిరోజు కూడా మీరు సాయంత్రకాల సమయంలో కానీ ఉదయకాల సమయంలో అయినా కూడా సరే 2 పూటలు చేస్తున్న ఏక విధం లేదు, కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా కుటుంబంగా మీరు కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అదేవిధంగా మన కుటుంబంలో కానీ అదేవిధంగా మన పక్కంటి ఎదురింటి వారిలో కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏందబ్బా ప్రతిరోజు దేవుని స్తుతించారు, కనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు అని వారు కూడా మనల్ని చూసి గుర్తెరగాలన్నమాట. ఆ విధంగా మనం నడుచుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క వాక్యం ద్వారా కొన్ని రోజులు మీరు చేసి ఉండొచ్చేమో, ఇప్పుడు ఆగి ఉన్నదేమో, మరొక్కసారి మీరు ఆ యొక్క కుటుంబ ప్రార్థన మీరు ప్రారంభించి దేవునికి చిత్తానుసారంగా ఈ యొక్క కుటుంబ ప్రార్థనను చేయమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును కాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహామములు మికిలిగా ప్రేమించిన పరలోకన్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి సరిదిద్దినందుని బట్టి మీకు స్తోత్రములైనా. ప్రతిరోజు మేము కుటుంబ ప్రార్థన చేసుకొని అదేవిధంగా దేవా కుటుంబంగానైనా ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కుటుంబంగా మేము కూడుకొని మీ యొక్క సన్నిధిలో మేము గడపడానికి ప్రతిరోజు మీరు మాకు దయచేయమని, ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి ఉన్నారని, మాతోనూ మీరు మాట్లాడి ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్మించి విశ్వసిస్తూ ఇక చిన్న ప్రార్థన విని జవాబు ఇచ్చున్నారని క్రీస్తు యేసు నామములో అడిగి తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.